పేలుళ్లపై కేంద్రం సీరియస్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందనే చర్చని మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ 2.0 తప్పదా? ఇదే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. పేలుళ్ల వెనుక పాకిస్తాన్ ఉగ్ర సంస్థల హస్తం ఉన్నట్లుగా ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించబోతున్నారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో మీటింగ్ ఉండబోతోంది. ఉగ్రవాదుల ఏరివేతకు మరొక ఆపరేషన్ ఉండబోతోంది అనే చర్చ నడుస్తోంది. భద్రతా దళాలకు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. పేలుళ్లకు కారణమైన వారిని విడిచిపెట్టేది లేదు అంటూ మోదీ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే మోదీ వార్నింగ్ ఇచ్చారు. అమిత్ షా సైతం దీనికి సంబంధించి చాలా ఘాటుగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత దారుణానికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టేది లేదు అంటూ చెప్పారు. సో ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోంది? సింపుల్. ఇప్పుడు కేంద్రం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అన్నప్పుడు, గతంలో మన త్రివిధ దళాధిపతులు, అలాగే మన కేంద్ర హోంమంత్రి, మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ, ప్రధాని మోదీ కానీ, త్రివిధ దళాధిపతులు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఒకటే మాట. మరొకసారి భారతదేశానికి ఏ చిన్న నష్టం జరిగినా, ఏ ఉగ్రవాద చర్య జరిగినా, బోర్డర్లో ఏ కాల్పులు జరిగి మా సైనికుల ప్రాణాలు తీసినా, ఏ చిన్నపాటి ప్రొవొకేషన్ మీ సైడ్ నుంచి ఉన్నా సరే అది యుద్ధ చర్యగా మేము భావిస్తాం. అది ఉగ్రవాద చర్య అయినా సరే, సైనిక చర్య అయినా సరే, ఏదైనా సరే అది యుద్ధ చర్యగానే మేము భావిస్తాం. ఆ తర్వాత మీ సంగతి తేలుస్తాం, మీ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. సో ఇంతకు మించిన ఆప్షన్స్ ఏమున్నాయనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటికే సింధు జలాలతో కట్టడి చేశాం. మరోవైపు పాకిస్తాన్ కుట్ర ఈ దాడి వెనక ఉందంటూ తెలుస్తోంది. ఉగ్రవాదుల పనిగా తెలుస్తోంది. ఉగ్రవాదుల మూలాలు ఎక్కడున్నాయనే ప్రశ్న వచ్చినప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వైపే వేలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు శ్రీనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో అక్కడ పారామెడిక్గా ఉంటూ ఒక మౌల్వీగా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఇర్ఫాన్ ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు కలిగి ఉన్నాడంటూ తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో కొందరితో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడించే వాళ్ళని, వాళ్ళ భావజాలాన్ని నూరిపోసే వాళ్ళంటూ తెలుస్తోంది. అంటే ఓ పక్క పాకిస్తాన్తోనూ మరో పక్క ఆఫ్ఘనిస్తాన్తోనూ ఉగ్రవాదులకి సంబంధాలు ఉన్నాయనేది క్లియర్గా తెలుస్తోంది. మరోవైపు వైట్ కాలర్ నేరగాళ్లలాగా వైట్ కాలర్ ఉగ్రవాదులు ఇప్పుడు తయారవుతున్నారు. మనం నమ్మలేం. వాళ్ళందరూ డాక్టర్లు గానో, టీచర్లు గానో, లెక్చరర్లు లేకపోతే లెక్చరర్స్ గానో. ఇప్పుడు కాలేజ్లో మెడిక్గా పనిచేస్తున్నాడు అతను. మరికొంతమంది డాక్టర్స్ లేదంటే ఇంజనీర్స్గా ఉండే అవకాశం ఉంది. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. మన తిండి తింటూ, మనం ఇచ్చిన డబ్బులతో చదువుకొని, మనం ఇచ్చిన డబ్బులతో బ్రతుకుతూ, మన దేశంలో బ్రతుకుతూ మన మీద కుట్రలు చేస్తున్న వాళ్ళు, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే వాళ్ళంటే వీళ్ళే. ఇంతకంటే దుర్మార్గులు ఇంకెవరుంటారు? వీళ్ళని ఏరివేయాలంటే ఏం చేయాలి? మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాలి. పాకిస్తాన్ మీద యుద్ధం చేశాం, పాకిస్తాన్ ఏదో దెబ్బ కొట్టాం, ఇక బ్రతుకు జీవుడు అంటూ మన కాళ్ళ మీద పడితే చివరికి వదిలేసాం, ఇక మన వైపు చూడాలంటే భయపడతారు, మనల్ని ఏదైనా చేయాలంటే భయపడతారు అనుకున్నాం. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించలేదా మీకు? మనల్ని బెదిరించడం, సింధు జలాల మీద ప్రాజెక్టులు కడితే పేల్చేస్తామనడం, మన మీద అణుబాంబులతో దాడి చేస్తామని చెప్పడం, మనతో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం, ప్రపంచ దేశాల సపోర్ట్ మాకుందని రెచ్చిపోవడం. మరోవైపు ఇంత భారీ ఎత్తున 3000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను సిద్ధం చేసుకోవడం, రెజిన్ లాంటి కెమికల్స్ కలిపి కొన్ని వేల మంది ప్రాణాలు ఒకేసారి తీయడానికి సిద్ధం అవడం. వాళ్ళు వెనక్కి తగ్గలేదు, వాళ్ళు భయపడలేదు, మరింత బలంగా మన వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతకి 1000 రెట్లు మనకి నష్టం చేయడానికి సిద్ధం అయ్యారు. సో మనం పిచ్చోళ్ళం. ఇక్కడ మన మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా తీసుకున్నారు, కానీ మనకు తిరిగి దెబ్బ కొట్టడం చేతకావడం లేదా? మన ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి? ఇంకా ఈ ప్రశ్న నాది మీది కాదు, ప్రజలందరిది ఇదే ప్రశ్న. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? ఇంకెంతమంది శరీరాలు ఛిద్రం అవ్వాలి? ఇంకెంతమంది శరీర భాగాలు కనీసం గుర్తుపడడానికి కూడా కనపడకుండా అక్కడ పడి ఉండాలి? ఎన్ని కుటుంబాలు ఇలాంటి మానసిక క్షోభను అనుభవించాలి? వాళ్ళ కుటుంబ సభ్యుల కనీసం శరీర భాగాలు దొరక్క, కనీసం గుర్తుపట్టలేక ఇంకెంత క్షోభ అనుభవించాలి?
పహల్గాం ఘటన మనం చూసాం. బట్టలు ఉప్పతీసి ఏ కులం ఏ మతం అని అడిగి కుటుంబ సభ్యుల ముందు, భార్య ముందు, చిన్న పిల్లల ముందు, వాళ్ళ భర్తల్ని, తండ్రుల్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి ప్రాణాలు తీశారు. ఇంకెంత ఓపిక పట్టాలి? రెజిన్ లాంటి కెమికల్ని కలిపి కొన్ని వేల మంది ప్రాణాలను ఒకేసారి తీయడానికి ప్రయత్నించారు. ఒక చిన్న శాంపిల్ ఢిల్లీలో జరిగింది, ఒక చిన్న శాంపిల్ మాత్రమే. 100లో 1% కూడా లేదు వాళ్ళు ప్లాన్ చేసిన దాంట్లో. Our intelligence busted their plans. మన ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్లాన్స్ని భగ్నం చేసింది కాబట్టి ఇలా జరిగింది. ఇట్స్ లెస్ దాన్ 1%. ఒకవేళ ఆ 3,000 కిలోలకు పైగా, సుమారుగా ఇప్పటికి దొరికింది 3,300 కిలోలు, ఇంకా ఎక్కువ దొరికిందని కూడా అంటున్నారు. అంత పేలుడు పదార్థాన్ని ఉపయోగించగలిగి ఉంటే, ఈ రెజిన్ లాంటి కెమికల్స్ని వాళ్ళు అనుకున్న స్థాయిలో ఉపయోగించగలిగి ఉంటే, కొన్ని పట్టణాలు, ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దేశంలో ఏ ఒక్క నగరం కూడా మిగిలి ఉండేది కాదు, ముఖ్యమైన నగరం. అంత ఇంపాక్ట్ ఉండేది. ఇంకా ఎందుకు క్షమించాలి మనం? ఇంకా ఎందుకు ఈ ఓపిక పట్టాలి? మోదీ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. आज मैं यहां बहुत भारी मन से आया हूं. कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है. मैं पीड़ित परिवारों का दुख समझता हूं. आज पूरा देश उनके साथ खड़ा है. मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे. हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी. మనం అనుకుంటున్న దానికంటే సీరియస్నెస్ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక్క విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వీఆర్ ఇన్ మోర్ డేంజర్, వీఆర్ ఇన్ డీప్ డేంజర్. ఏ కొద్దిపాటి తేడా జరిగినా సరే మన దేశంలో చాలా నగరాల పరిస్థితి, ఇక చాలా నగరాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో జరిగినవే నేను మళ్ళీ చెప్తున్నాను. 3,000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, గన్స్, బాంబ్స్, వెపన్స్, మిగతా వెపన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ రెజిన్తో అటాక్ చేసే ప్రయత్నం. కొన్ని వేల మంది గుట్టలు పడిపోయి ఉండేవాళ్ళు, ఛిద్రమైపోయి ఉండేవాళ్ళు, వాళ్ళు అనుకున్నది కనుక చేయగలిగి ఉంటే. దే ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ అస్. ఇన్ఫ్యాక్ట్ మనమే భయపడుతున్నామేమో మొదలుపెట్టింది పూర్తి చేయడానికి, మనమే వెనకడుగు వేస్తున్నామేమో. బట్ దే ఆర్ నాట్. వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. దేశం బయట కాదు, ఎక్కడో పాకిస్తాన్లో కూర్చొని లేరు, బంగ్లాదేశ్లో కూర్చొని లేరు, మనతోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు. మనకి వైద్యం చేస్తున్నారు, వైద్యం పేరుతో మన డబ్బులు దోచుకుంటున్నారు బలంగా అవ్వడానికి. ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నారో కనీసం కనిపెట్టడం కష్టం. మన దేశంలోనే ఎన్నో మతపరమైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు కాచుకొని ఉన్నారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ. ఇది నిజం కదా? డాక్టర్లు వాళ్లే ఉండి, టీచర్లు వాళ్లే ఉండి, లెక్చరర్స్ వాళ్లే ఉండి, ఇంజనీర్స్ వాళ్లే ఉండి, మతపరమైనటువంటి ప్రాక్టీసెస్ చేసే ప్రాంతాల్లో వాళ్లే ఉండి, అందుగలడు ఇందు లేడన్నట్టు ఎక్కడ పడితే అక్కడ వాళ్లే ఉన్నారు. ఇట్స్ రియల్లీ, వీఆర్ ఇన్ రియల్లీ డీప్ డేంజర్ వేర్ వీఆర్ నాట్ రియలైజింగ్ ద రియాలిటీ. కొద్ది కొద్దిగా వాళ్ళ శక్తిని పెంచుకుంటూ పోతున్నారు. సో వాట్ షుడ్ వి డూ నౌ? ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇంకా ఎందుకు, దేనికోసం మనం వెయిట్ చేస్తున్నాం? దేనికోసం ఓపిక పడుతున్నాం? ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలి? ఇంకా ఎన్ని శరీరాలు ఛిద్రం అవ్వాలి? ఇంకా ఎన్ని కుటుంబాలు రోడ్డును పడాలి? ఎన్ని కుటుంబాలు దిక్కులేనివై పడిపోవాలి?
ఇంకా వాళ్ళు ఎంత మన రక్తాన్ని పీల్చుకోవాలి, మన దేశాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలి, ఎన్ని కుట్రలు, సైబర్ క్రైమ్స్, డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్, మరోపక్క ప్రేమ పేరుతో మన మహిళల్ని వంచడం, మోసం చేయడం, ఒకటా రెండా డైరెక్ట్గా దాడులు చేస్తున్నవే కాకుండా ఇన్ని రకాలుగా ఇప్పుడు ఏకంగా బయోకెమికల్స్ వాడి, బయో వెపన్స్ లాంటివో లేదంటే కెమికల్స్ లాంటివో వాడి దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటారు కదా, అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. They are around us, we are surrounded by them. In fact, we are surrounded by them geographically and individually inside the country also. So we are really not realizing the seriousness. పవన్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఏం జరగబోతుందో తెలుసుకుందాం, ఎలా రియాక్ట్ అవుతున్నారు, మన కేంద్రం ఏం చేయబోతుంది, వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. పవన్, ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏం చేయబోతున్నారు? సీరియస్నెస్ చాలా ఎక్కువగా ఉంది, మనం అనుకున్న దానికంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి బయట. సో కండిషన్ ఏంటి? రైట్ నందు, ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సూత్రధారి ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ గా పోలీసులు అయితే తేల్చడం జరిగింది. అతడిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా షాకింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ మెడికల్ స్టూడెంట్స్ కు ఉగ్రవాదంపై బ్రెయిన్ వాష్ చేసినట్లు అయితే పోలీసులు అయితే తేల్చేయడం జరిగింది. గతంలో అతను శ్రీనగర్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసినట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఇమాం గా తన పేరు మార్చుకొని నౌగంలోని మసీదు వేదికగా వైద్య విద్యార్థులతో పరిచయం పెంచుకుంటున్న ఇర్ఫాన్ వారిని ఉగ్రవాదులుగా మార్చుతూ రోజు రోజుకు వారికి ట్రైనింగ్ ఇస్తూ వెళ్ళడం జరిగింది. జూనియర్ డాక్టర్ షాహీన్ విచారణలోనూ పలు కీలక విషయాలు తెలిసాయి. 2 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా పేలుళ్లు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆమె పోలీసుల విచారణలో తెలపడం జరిగింది. ఉగ్రవాదాలపై ఉగ్ర డాక్టర్లైన షాహీన్, ఉమర్, ముజ్మిల్ కలిసి అమోనియం నైట్రేట్ సేకరించారంటూ కూడా ఆ విషయాలు బయటపడడం జరిగింది. జైషే ఉగ్ర సంస్థ అయిన కోసమే దాడులు చేసేందుకు సిద్ధమైనట్లు షాహీన్ వెల్లడించడం జరిగింది. మరోవైపు ఎఫ్ఎస్ఎల్ టీం ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసులో రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. డాక్టర్ ఉమర్ డెటోనేటర్లతో అమోనియం నైట్రేట్ బాంబును పేల్చాడంటూ కూడా ఎఫ్ఎస్ఎల్ టీం అయితే తెలపడం జరిగింది. ఇందులో మొత్తం 42 ఆధారాలను పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్ టీం ఫిదాయుద్దీన్ స్టైల్లో అటాక్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఈ బ్లాస్ట్ లో చనిపోయిన వారు వివరాలను సేకరిస్తున్న అధికారులు వారిలో ఎవరైనా ఉగ్రవాదులు లేక ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న వారు ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా దాని ఆనవాళ్లు మన హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా కొన్ని బయటకు వస్తా ఉన్నాయి. ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ఆ భాగ్యనగరంలో కొన్ని జాడలు, కొంతమంది అరెస్టులు అయితే బయటకు వస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉగ్రకుట్రలు భగ్నమైన వాటి మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. రాజధానిలో విధ్వంస చర్యలు తగ్గిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వివిధ రాష్ట్రాల పోలీసులు సోదరులు నగరానికి చెందిన వ్యక్తులు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తా ఉంది. తాజాగా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు 3 అరెస్ట్ చేయడం జరిగింది. నందు ఏదైతే రాజేంద్ర నగర్ చెందిన వైద్యుడు. పవన్, ఇప్పుడు చాలా నష్టం జరుగుతూ పోతుంది, ఏం చేయబోతుంది కేంద్రం అనే ప్రశ్న వచ్చినప్పుడు గతంలో ఇచ్చినటువంటి వార్నింగ్ని ఈసారి అమలు చేయబోతున్నారా? అంటే మన ఆర్మీ చీఫ్ కానీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ, లేదంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ, మన హోంమంత్రి కానీ, అమిత్ షా కానీ, లేదంటే మోదీ కానీ అందరూ చెప్పింది ఒకటే మాట, వాళ్ళ సైడ్ నుంచి ఏ చిన్న ప్రొవొకేషన్ కనిపించినా అదొక యుద్ధ చర్యగా చూస్తాం, యుద్ధం చేస్తాం, మేము ఈసారి నాశనం చేసేస్తాం, మొత్తం ఏమీ లేకుండా చేస్తామని చెప్పారు. ఇంత భారీ కుట్రకు తెర తీసి ఇంత నష్టం చేసిన తర్వాత కూడా ఇంతకంటే ఇప్పుడు బయటపడింది కొద్దిగానే పవన్, చాలా కొద్దిగా, 100లో 1% కూడా బయటపడిందో లేదో, ఇంకా అంత భారీగా మిగిలింది బయట. వాళ్ళ ప్లాన్స్ అన్నీ అలా ఉన్నాయి, ఇంకా బయటపడాల్సింది ఎంతో ఉంది. సో ఇంకెంత మనం వెయిట్ చేసే దూరంలోనే ఉంటామా, లేకపోతే ఆపరేషన్ సింధూర్ లాంటిది ఏదైనా మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఉందా? కూకట వేళ్లతో సహా వాళ్ళని పూర్తిగా
అసలు నాశనం చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్? అసలు ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి? కేంద్రం ఏం ఆలోచిస్తుంది? ఏదైతే గతంలో పహల్గామ్ లో జరిగిన అటాక్ కి కొంచెం బ్రీఫ్ గా వాళ్ళు ఎక్స్ప్రెషన్ తీసుకున్నాక ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కంటిన్యూస్ గా ఒక వారం 20 రోజులు నెల రోజులు నడిచిన తర్వాత ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడం జరిగింది. అది ఆగిపోయిన కొన్ని నెలల తర్వాతే మన దగ్గర ఢిల్లీలో మళ్ళీ బ్లాస్ట్ జరగడం జరిగింది. సో ఈ పేలుడు గల కారణాలు ఏంటి? బాంబులో ఏమన్నా ఇంకేమైనా జరిగిందా? ఉగ్రవాద సంస్థలు నిజంగా ఇన్వాల్వ్ అయ్యాయా? లేకపోతే ఇంకేదైనా కోణాలు ఉన్న దానిపై ఎన్ఐఏ అధికారులు అయితే విచారణ చేపడతా ఉన్నారు. ఒక్కసారిగా పూర్తి వివరాలు డాటా ఒక్కసారిగా ఒక ఎవిడెన్స్ లాంటిది కలెక్ట్ అవ్వగానే వన్స్ అగైన్ మేము మళ్ళీ బ్యాక్ ఆపరేషన్ సింధూర్ 3.0 అలాంటి స్టార్ట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతా ఉంది అధికారులు. ఎందుకంటే ఇంకొంచెం స్పష్టత రావాల్సి ఉందంటూ కూడా చెప్తున్నారు. ఈ ఉగ్రదాడిపై ఎవరెవరు ఉన్నారు, ఎవరి హస్తం ఉంది అనే దానిపై పూర్తిగా ఆ రోజు జరిగిన ఆ సరౌండింగ్స్ లో ఉన్న చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు అన్ని కూడా చెక్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరి పాత్ర ఉంది, కారు ఎక్కడికి ఎలా వచ్చింది, కారులో దురదృష్టవశాత్తు బ్లాస్ట్ అయిందా, లేకపోతే అందులో కెమికల్స్ వాడారా, లేకపోతే కారు బ్లాస్ట్ సమయంలో ఉగ్రవాదులే ఎవరైనా ఉన్నారా, గుర్తు తెలియని వ్యక్తులు, లేదా మన ఇండియన్సే ఉన్నారా అనే దానిపై పూర్తిగా ఫారెన్సిక్ టీం ఒక బృందం ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కీలక అంశాలన్నీ ఒక ఫైల్ చేసుకొని పక్కా ఆధారాలు సేకరించి ఇది ఉగ్ర కుట్రే, పలానా వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అన్న ఒక కన్ఫర్మేషన్ కోసం అయితే చిన్న కన్ఫర్మేషన్ కోసం ఆగుతా ఉన్నారు మన అధికారులు. ఒక్కసారి ఆ కన్ఫర్మేషన్ వచ్చిందంటే ఆపరేషన్ సింధూర్ 3.0 అంతకు మించి దాడులు జరగబోతున్నాయంటూ కూడా తెలుస్తోంది. ఇప్పటికే మోడీ దీనిపై సీరియస్ అవ్వడం జరిగింది. ఎన్నిసార్లు మేము ఉపేక్షిస్తా ఉన్నాం, ఒక అవకాశం ఇస్తా ఉన్నాం, ఇప్పుడైనా మారండి, ఇకనైనా ఈ దాడులు ఆపండి అంటూ కూడా చాలా సార్లు హెచ్చరించిన పరిణామంలో వారు పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు చుట్టుపక్కల ఉన్న వారు కూడా వినడం లేదు. పదే ఈ దాడులు అయితే జరుపుతా ఉన్నారు. సో దేశవ్యాప్తంగా కూడా ఉన్న స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు. వారి ప్లాన్ లో వాళ్ళు ఉన్నట్టుగా ఎన్ఐఏ అధికారులు చెప్తా ఉన్నారు. కొంచెం సెన్సిటివ్ టాపిక్ గా నడుస్తా ఉంది. ఒక్కసారిగా ఏమన్నా ప్లాన్ తీసుకున్నా, ఏదైనా చెయ్యాలి ఆపరేషన్ సింధూర్ 3.0 ఒక్కసారి మళ్ళీ ప్లాన్ చేసుకున్నా ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో కానీ, కేరళ, మహారాష్ట్ర, ముంబై ఇలాంటి ప్లేసెస్ లో ఈ స్లీపర్ సెల్స్ ఆల్రెడీ ఒక బ్లాస్ట్ కి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారిగా ఏమైనా రాంగ్ డిసిషన్ తీసుకున్న స్లీపర్ సెల్స్ అటాక్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉన్న స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో కంట్రోల్ తీసుకొని ఈ ఒక్కసారిగా ఈ పాకిస్తాన్ మీద అటాక్ చేయడం ఆపరేషన్ సింధూర్ 3.0 ప్లాన్ చేయడమా అనే దానిపై ఎన్ఐఏ అధికారులు అయితే ముందుకు వెళ్తా ఉన్నారు. నందు రైట్. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. బట్ ఒక్క మాటే మనం చెప్పుకోవాల్సింది, ఇంకా వెయిట్ చేయడం వల్ల మనం ఇంకా నష్టపోతున్నామే తప్ప అవతలి వాళ్ళకి బుద్ధి రాదు. దే డోంట్ చేంజ్, దే నెవర్ చేంజ్. చరిత్రలో ఎప్పుడు వాళ్ళు మారినట్లుగా మనకి ఏ ఆధారం లేదు. ఈ ఉగ్రముఖంలో మార్పు వచ్చినట్లుగా ఎప్పుడు ఏ ఆధారం లేదు. మనం వాళ్ళ మీద జాలి పడుతున్నాం అంటే మన ప్రాణాలని మనం రిస్క్లో పెడుతున్నాం అనే అర్థం. ఇది మన మూర్ఖత్వం. వి డోంట్ నీడ్ టు వెయిట్ ఎనీమోర్. అయిపోయింది ఆ సమయం. ఇట్స్ టైమ్ టు రిటాలియేట్. ఇట్స్ టైమ్ టు రియలైజ్ ద ట్రూత్. మీ ఒపీనియన్ ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? ఇంకేదైనా మార్గం ఉందా ఇక్కడ? ఈజ్ దెర్ ఎనీ అదర్ ఆప్షన్? ఈజ్ దెర్ ఎనీ అదర్ ఆప్షన్ లెఫ్ట్? వి ట్రైడ్ ఎవ్రీథింగ్. శాంతియుతంగా మనం చేయాల్సినటువంటి అన్నీ చేసాం. మాట్లాడాం, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడాం, ఇంటర్నేషనల్ లెవెల్లో రైజ్ చేసాం, లేకపోతే వార్నింగ్లు ఇచ్చి వదిలేసాం, యుద్ధం చేసి మధ్యలో ఆపేసాం మొన్నట్లాగా. దెర్ ఈజ్ నో చేంజ్. వాళ్ళు అర్థం చేసుకోకపోగా, చేంజ్ లేకపోగా ఇంకా భయంకరమైనటువంటి ప్రమాదాలు వాళ్ళ నుంచి మనకు పొంచి ఉన్నాయి. ఇంకా మనల్ని ఎక్కువ బెదిరిస్తున్నారు, ఇంకా ఎక్కువ దాడులు చేస్తున్నారు, ఇంకా పెద్ద ఎత్తున మన ప్రజల ప్రాణాలని, మన శరీరాలను ఛిద్రం చేయడానికి ట్రై చేస్తున్నారు. తద్వారా మన దేశాన్ని ఛిద్రం చేయబోతున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పేషెన్స్? ప్రజలకి సమాధానం చెప్పాలి ప్రభుత్వాలు కూడా. స్ట్రాటజిక్ మూవ్స్, ఓకే, వి అగ్రీ, వి హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద చేంజ్, వి హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. వెయిట్ చేస్తూనే ఉన్నాం, ఇంకా ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నాం. అంతకు మించి ఇంకేమైనా జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు? కేంద్రం ఏం ఆలోచిస్తుంది? ఏం చేయాల్సిన అవసరం ఉంది? నిజంగా మనం ఇన్ని రోజులు ఓపిక పట్టడం వల్ల, మన యుద్ధాన్ని అలా మధ్యలో ఆపేయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
మీ అభిప్రాయాలు కూడా నాతో పంచుకోండి. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.